హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఇద్దరు సిస్టర్స్‌ని చూపిస్తారు. ఒకరి పేరు కోని, ఇంకొకరి పేరు హెల్డా. అది 1977 సంవత్సరం. ఇప్పుడు కోనికి 17 సంవత్సరాలు. ఆమెకి ఒక ఆర్మీ సోల్జర్‌ని ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఆ సోల్జర్ పేరు క్లిఫోర్డ్. పెళ్లి జరిగిన మరుసటి రోజే క్లిఫోర్డ్ యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధం సమయంలో క్లిఫోర్డ్ గాయపడడం వల్ల అతని నడుము కింది భాగం వరకు పక్షవాతానికి గురవుతుంది. అనంతరం వాళ్ళు క్లిఫోర్డ్ ఎస్టేట్‌కి వెళ్తారు. అక్కడ అతనికి చాలా పెద్ద ప్యాలెస్ ఉంటుంది. కోని ఇప్పుడు తన భర్తని పసిబిడ్డలాగా చూసుకుంటుంది. తనే అతనికి స్నానం చేయించి బట్టలు వేస్తుంది. కోని తన భర్తతో చాలా సంతోషంగా ఉంది. అయితే లోపల ఎక్కడో ఆ లోటు ఉండిపోయింది. దాన్ని ఆమె భర్త ఎప్పుడూ తీర్చలేడు. ఎందుకంటే యుద్ధం జరిగిన సమయంలో అతను పక్షవాతానికి గురి కావడం వల్ల సంసారానికి పనికిరాకుండా పోయాడు. ఇదిలా ఉంటే యుద్ధం తర్వాత నుంచి క్లిఫోర్డ్ ఒక మంచి రచయితగా మారిపోయాడు. కోని ఇక్కడికి వచ్చిన తర్వాత తన సిస్టర్ హెల్డాని చాలా మిస్ అవుతుంటుంది. ఆమె ఒంటరితనంగా ఫీల్ అవుతుంటుంది. తర్వాత ఒకరోజు కోని తన భర్తని బయటకు తీసుకుని వెళ్తుంది. అప్పుడు మాటల్లో క్లిఫోర్డ్ తన భార్యతో మనం మన వంశాన్ని ముందుకు కొనసాగేలా చేయాలి అంటాడు. అందుకు మనకు ఒక బిడ్డ కావాలి. అయితే నేను నీకు పిల్లలు పుట్టించలేను కాబట్టి నువ్వు నీకు నచ్చిన వ్యక్తితో కాపురం చేసి బిడ్డను కను. నేను ఆ బిడ్డని నా బిడ్డగా అంగీకరిస్తానని చెప్తాడు. అలాగే నువ్వు ఏ వ్యక్తితో అయితే సంబంధం పెట్టుకుంటావో అతని గురించి నాకు ఎప్పుడు చెప్పకు అంటాడు. తర్వాతి రోజు కోనీని చూడడానికి ఆమె సిస్టర్ హెల్డా వస్తుంది. హెల్డా లండన్‌లో ఉంటుంది. హెల్డా తన సిస్టర్ మొహం చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కోని క్లిఫోర్డ్‌కి సేవలు చేసి చాలా చిక్కిపోయి ఉంటుంది. అందువల్ల హెల్డా క్లిఫోర్డ్‌తో మీరు మీకోసం ఒక పని అమ్మాయిని చూసుకోండి అంటుంది. అప్పుడు నా సిస్టర్‌కి పని భారం తగ్గుతుంది అని చెప్తుంది. క్లిఫోర్డ్ ఆమె మాట విని మిస్ బోల్డెన్ అనే అమ్మాయిని పని మనిషిగా నియమించుకుంటాడు. అప్పుడు కోని వర్క్ ఫ్రీ అయిపోతుంది. అందువల్లే ఆమె ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అలా ఒకరోజు ఆమె అడవిలో తిరుగుతుండగా స్నానం చేస్తూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు ఆలివర్. అతని క్లిఫోర్డ్ ఎస్టేట్‌లోనే పనిచేస్తూ ఉంటాడు. కోని ఆలివర్‌ని కలిసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే అతనికి పెళ్లయిందని తెలియగానే ఆమె కొంత నిరాశకు గురవుతుంది. కానీ అతని భార్య అతన్ని వదిలిపెట్టి ఇప్పుడు వేరే వ్యక్తితో జీవిస్తుందని కూడా తెలుస్తుంది. కోని అసలే ఆకలితో పస్తులు ఉంటున్న సమయంలో ఆలివర్ లాంటి అందమైన వ్యక్తితో పరిచయం ఏర్పడడం వల్ల ఆమెలో ఉన్న కోరికలు కూడా నిద్ర మేలుకుంటాయి. అందువల్ల ఆమె మళ్ళీ అతని దగ్గరకు వెళ్తుంది. ఆలివర్ అడవిలో ఒక చిన్న గుడిసెలో ఉంటాడు. కోని ఆలివర్‌ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. అలా ఆమె ప్రతిరోజు అతని దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆమె తనను తాను కంట్రోల్ చేసుకోలేక అతనితో ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆలివర్ అలా చేయడం లేదు. ఎందుకంటే అతను ఆమె దగ్గర పనివాడు. కానీ కోని చెప్పడం వల్ల ఆ పని చేయడానికి అంగీకరిస్తాడు. అలా వాళ్ళిద్దరూ లపాలపని చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కోని పనివాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ రోజు ఆమెకి కోరుకునే ఆ సంతోషం దక్కింది. దీనికోసం ఆమె ఎన్నో నెలల నుంచి ఎదురు చూడాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి ఆమె అతని గుడిసె దగ్గరికి వెళ్తుంది. అయితే ఈసారి ఆలివర్ అందుకు నిరాకరిస్తాడు. కోనితో ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఒక పనివాడిని అంటాడు. అయితే కోనికి ఇవేమీ అవసరం లేదు కాబట్టి మళ్ళీ ఇద్దరు ఇంకోసారి ఆకలి తీర్చుకుంటారు. అలా ఆమె ప్రతిరోజు నిద్ర లేవగానే ఆలివర్‌ని తీసుకొని గుడిసె వైపు వెళ్లి ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. ఆమె ఆలివర్‌తో చాలా సంతోషంగా గడుపుతుంది. అతను ఇప్పుడు కూడా ఆమె పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఓనర్ లాగానే ట్రీట్ చేస్తాడు. ఆమెని మేడం అని పిలుస్తూ ఉంటాడు. అయితే కోనికి ఇదంతా నచ్చదు. వాళ్ళ ఇద్దరికీ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పని కానిస్తూ ఉంటారు. అంటే ఆమె ఇప్పుడు గర్భవతి అయి ఉంది. ఆమె ఈ విషయంలో తన భర్తతో చెప్పినప్పుడు తను కొన్ని రోజులు వేరే ఊర్లో తిరగడానికి వెళ్తాను అని, తనతో పాటు తన సిస్టర్ హెల్డాని తీసుకువెళ్తున్నానని చెప్తుంది. ఆమె అదే విషయం ఆలివర్‌తో కూడా చెప్తుంది. అలాగే తను ప్రెగ్నెంట్ అని, అందుకే కొన్ని రోజులు బయట ఊరికి వెళ్తున్నానని చెప్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల తన భర్తకి తను బయట వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో కలిసి గర్భవతి అయింది అనుకుంటాడని. అప్పటికి ఆలివర్ గురించి అతనికి తెలియదని చెప్తుంది. అప్పుడే తన భర్త ఆ బిడ్డని తన బిడ్డగా స్వీకరిస్తాడని, ఎప్పటికీ ఆలివర్ గురించి అతనికి తెలియదని చెప్తుంది. అప్పుడే తన భర్త ఆ బిడ్డని తన బిడ్డగా స్వీకరిస్తాడని, ఎప్పటికీ తను నీ బిడ్డ అనే విషయం క్లిఫోర్డ్‌కి తెలియకూడదని చెప్తుంది. అయితే ఆలివర్‌కి కోని తనని వాడుకుందని, ఆమె కేవలం బిడ్డ కోసమే అతని దగ్గరికి వచ్చేదని అనుకుంటాడు. అందుకే ఇప్పుడు ఆమె గర్భవతి కావడం వల్ల తనని వదిలేసి దూరంగా వెళ్తుంది అనుకుంటాడు. ఆలివర్ ఆమె గురించి అలా మాట్లాడడం విని కోని చాలా బాధపడుతుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కోని మళ్ళీ ఆలివర్ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తుంది. అతనితో నేను కేవలం బిడ్డ కోసం నీ దగ్గరికి రాలేదు. నేను నిన్ను కోరుకుంటున్నాను. అందుకే నేను నా భర్తకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను.
ఆ తర్వాత ఎప్పటికీ నీతోనే ఉండొచ్చు అని చెప్తుంది. అప్పుడు బయట వర్షం మొదలవుతుంది. కోని వర్షం చూసి చాలా సంతోషపడి వెళ్లి వర్షంలో తడుస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఆలివర్ కూడా వెళతాడు. అలా ఇద్దరు బట్టలు లేకుండా వర్షంలో తడిసి ఎంజాయ్ చేస్తారు. మరోవైపు ప్యాలెస్ లో ఉన్న క్లిఫర్డ్ ఇప్పటి వరకు తన భార్య ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటాడు. అతని దగ్గర పనిచేస్తున్న మిస్ బోల్డెన్ కోనీని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి వాళ్ళిద్దరూ తడిసిన బట్టలతో కనిపిస్తారు. కోని ఇంటికి రాగానే క్లిఫోర్డ్ ఆమె మీద కేకలేస్తాడు. తర్వాతి రోజు అక్కడికి హెల్డా వస్తుంది. తన సిస్టర్ కోనీని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కోని తన సిస్టర్ కి తను ఏ విధంగా పనివాడితో ప్రేమలో పడిందో జరిగిన నిజం మొత్తం చెప్తుంది. అయితే హెల్డాకి తన సిస్టర్ ఒక పనివాడితో ప్రేమలో పడటం ఏమాత్రం నచ్చదు. అందువల్ల తన సిస్టర్ తో నువ్వు ఏదైతే ప్రేమ అంటున్నావో అది ప్రేమ కాదు, అది కేవలం నీ పిచ్చి పని అంటుంది. తర్వాత కోని తన సిస్టర్ ని ఆలివర్ కి పరిచయం చేయడానికి తీసుకుని వెళ్తుంది. హెల్డా అక్కడ వాళ్ళిద్దరిని తర్వాత మీ ఇద్దరు ఏం చేయాలని అనుకుంటున్నారు అని అడుగుతుంది. క్లీఫర్డ్ కి ఈ విషయం తెలిసిన వెంటనే నిన్ను పనిలోంచి తీసేస్తాడు. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎలా సంతోషంగా జీవిస్తారు అని అడుగుతుంది. ఈ విషయం ఆలివర్ కి కూడా బాగా అర్థమవుతుంది. కోనీతో మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అని చెప్తాడు. అలా ఇద్దరు చివరిసారి ఇంటిమేట్ అవుతారు. ఎందుకంటే తర్వాత రోజు ఉదయాన్నే కోని అక్కడి నుంచి ప్యారిస్ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కోని ఆలివర్ కి బాయ్ చెప్పి తన సిస్టర్ తో కలిసి ప్యారిస్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు క్లిఫోర్డ్ చుట్టుపక్కల ఉన్న జనాలకి కోనికి పనువాడికి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న విషయం తెలిసిపోయింది. అందువల్ల క్లిఫోర్డ్ ఆలివర్ ని పిలిపించి రేపు సాయంత్రంలోగా నువ్వు ఈ ప్యాలెస్ వదిలి వెళ్లిపోవాలి అని వార్నింగ్ ఇస్తాడు. క్లిఫోర్డ్ దగ్గర పనిచేస్తున్న మిస్ బోల్డన్ వెంటనే ఈ విషయాన్ని కోనికి ఫోన్ చేసి ఇక్కడ ప్రతిరోజు మీ గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఆలివర్ ని పని నుంచి తీసేశారని చెప్తుంది. అందువల్ల కోని వెంటనే ఆలివర్ ని కలవడానికి వస్తుంది. అప్పుడు ఆలివర్ ఆమెతో ఈ సమయంలో మన ఇద్దరం దూరంగా ఉండటమే మంచిది, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీకోసం వెతుక్కుంటూ వస్తానని చెప్తాడు. ఆలివర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కోని తన భర్త దగ్గరికి వెళ్లి నీతో నాకు విడాకులు కావాలి, ఇక మీదట నీతో నేను కలిసి ఉండలేనని చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె స్వతంత్రంగా జీవించాలి అనుకుంటుంది. కాబట్టి ఆమె ఇక మీదట అతనితో కలిసి ఉండలేదు. అందుకని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఇప్పుడు కూడా ఆమె ఆలివర్ ని మర్చిపోలేకపోతుంది. ఎప్పుడూ అతని ఆలోచనలతోనే ఉంటుంది. జనం కూడా ఆమె గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు కోని దగ్గరికి ఆమె సిస్టర్ హెల్డా వచ్చి బహుశా అతను నువ్వెక్కడున్నావో తెలుసుకున్నట్లు ఉన్నాడు అని ఒక ఉత్తరం ఇస్తుంది. అంటే ఆ ఉత్తరం ఆలివర్ ఆమెకు రాసి ఉంటాడు. ఆలివర్ ఇప్పుడు స్కాట్లాండ్ లో ఉంటున్నాడు. కోని అతన్ని మీట్ అవ్వడానికి స్కాట్లాండ్ వెళ్తుంది. కోని ఆలివర్ కోసం స్కాట్లాండ్ లో వెతుకుతూ ఉంటుంది. అయితే అతను ఎక్కడా కూడా కనిపించడు. కానీ ఆమె వెనకాలే ఒక వ్యక్తి నించుని ఉంటాడు. అతను ఎవరో కాదు, ఆలివర్. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని చాలా సంతోషంగా కౌగిలించుకుంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో వారిద్దరిని వేరు చేయడానికి ఎవరు లేరు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.